గుంటూరు కమిషనర్ మయూర్ అశోక్ కార్యాలయంలో గొడవపై పెమ్మసాని అసంతృప్తి. పార్టీ నేతల తరపున కమిషనర్కు క్షమాపణలు చెప్పిన పెమ్మసాని, సమస్యలు ఉంటే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలి, అంతేకాని ఇలాంటి దాడులు చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటుందని స్వీట్ వార్నింగ్ ఇచ్చిన పెమ్మసాని, నిజాయితీగా కష్టపడి పనిచేసేటువంటి అధికారి నగర కమిషనర్ మయూరి అశోక్ గారు వచ్చారు. అశోక్ గారు కూడా చాలా నిజాయితీ కలిగినటువంటి కమిషనర్, కష్టపడేటువంటి కమిషనర్. నేను రాష్ట్రంలో ఎత్తుక్కొని మరీ తెచ్చుకున్నటువంటి కమిషనర్ ఆయన. ఈ సందర్భంగా మొన్న కమిషనర్ గారి ఆఫీసులో కొంతమంది వాళ్ళకి ఏదో ఇబ్బంది జరిగిందని చెప్పి గొడవ చేశారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి మాట్లాడారు. నేను అందరికీ పత్రికాముఖంగా కూడా చెప్పదలుచుకున్నా, నిజాయితీ పరులని ఈ రోజుల్లో నిజాయితీగా కష్టపడి పనిచేసే అధికారులే చాలా తక్కువ అయిపోయారు వాస్తవం. అలాగా ఉన్న ఒకటి ఇద్దరు నిజాయితీ పరులను కూడా మాట్లాడితే ఈ సమాజంలో మంచి చేయడానికి ఎవ్వరు మిగలరు కూడా అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, తెలుగుదేశం కానీ జనసేన బీజేపీ నాయకులకి ఎవరికైనా సరే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి, మా దగ్గరికి రండి. ఒకటికి రెండు సార్లు, ఒక్కొక్కసారి మనం అనుకున్నవన్నీ వెంటనే జరగవు, రకరకాల కారణాలతోటి కూర్చొని మాట్లాడుకోవాలి తప్పించి ఇలా ఆఫీసుల మీదకి వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చట్టం తను చేసుకునే పని తను చేసుకుపోతుందని తెలియజేసుకుంటూ దయచేసి సహకరించండి అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. వారికి ఆ రోజు జరిగిన సంఘటనకి వారి తరపున నేను క్షమాపణ కూడా చెప్తా ఉన్నానని తెలియజేసుకుంటా ఉన్నాను.